నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మేజర్ పంచాయతీ ఆచంటలో ఆర్టీసీ బస్టాండ్ ను నెలకొల్పాలి శాసన మండలి సభలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ పశ్చిమ గోదావరి జిల్లాలో నమ్మకానికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం జనసేన శ్రేణులు అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించాలి అసెంబ్లీలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాష్ట్ర బడ్జెట్లో మహిళల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకులో పేర్కొన్న చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల తణుకులో ఘనంగా గానకోకిల సుశీల జన్మదిన వేడుకలు ఆమె పాటలను ప్రశంసించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు రాంప్రసాద్ పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమించాలి తాడేపల్లిగూడెంలో హితవు పలికిన లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల ఇసుక సరఫరాలో పారదర్శకతకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలి నిర్వాహకులకు ఆదేశాలిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గోదావరి నదిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన తెప్పోత్సవం ఆధ్వర్యం వహించిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం పి గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద అదుపు తప్పి పంట బోధిలోకి దూసుకెళ్లిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వనున్న ప్రభుత్వం ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కోయిలగూడెం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ రికార్డుల పరిశీలన రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన శాసన మండలి సమావేశంలో పాల్గొన్న పాత పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ పాల్గొని 0 అవర్లో మాట్లాడారు ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మేజర్ పంచాయతీ ఆచంట గ్రామంలో బస్టాండ్ లేకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు మిగిలిన శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన నగరం ఆచంట అధ్యక్ష అక్కడ బస్టాండ్ సౌకర్యం లేదు అధ్యక్ష బస్టాండ్ సౌకర్యం లేకపోవడం మూలంగా ప్రజలు అనేక మంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష నగర కచేరీ సెంటర్ లో ప్రభుత్వ భూమి తగిన అందుబాటులో ఉంది అధ్యక్ష మరి ఈ ఆచంట మండలంలో 12 గ్రామాలకు పోడూరు పెనుగొండ శివారు గ్రామాలకు ఆచంటే ప్రధాన సెంటర్ అధ్యక్ష అనేక వందల మంది వర్షానికి ఎండలకి ఇబ్బందులు పడుతూ బస్సుల కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న కారణంగా రవాణా శాఖ బస్సు షెల్టర్ నిర్మించి పెట్టి నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నేను కోరుతున్నాను అధ్యక్ష పార్టీని నమ్ముకుని ఉంటూ కష్టకాలంలో శ్రేణులకు అండగా నిలిచిన కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారు పైగా కీలక పదవులు పశ్చిమ గోదావరి జిల్లాకు దక్కడంపై తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే 2014, 19, 24లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన డాక్టర్ నిమ్మల రామానాయుడికి కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతను అప్పగించి కేబినెట్లోకి తీసుకోవడంతో జిల్లాకు ప్రాధాన్యత పెరిగింది తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజును ఏకంగా ఉప సభాపతిగా సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించారు ఇక తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టిన తాడేపల్లిగూడెం నరసాపురం ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్ బొమ్మిడి నాయకర్లకు విప్లుగా నియమించడంతో పలువురు నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి ఏపీఐఐసీ చైర్మన్ ఎంఏ షరీఫ్ కి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేగేసిన సూర్యనారాయణరాజుకి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా రాజకీయ శిబిరాలలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి
తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలోని అసెంబ్లీలో నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని సమస్యలపై మాట్లాడారు. అలాగే రాష్ట పునర్నిర్మాణం, ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. తణుకు నియోజకవర్గంలో అత్తిలి గ్రామంలో మాకు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంది సార్. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్. అది పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి దశలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు కేటాయించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరలా అది బిల్డింగ్ పనులన్నీ ఆగిపోయినాయి సార్. ఈసారి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డైనమిక్ మినిస్టర్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ ను కూడా పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను. రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో మహిళా అభివృద్దికి తగిన నిధులను కేటాయించడం పట్ల చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలల సరళాదేవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు తణుకులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు బడ్జెట్లో ప్రాధాన్యతనివ్వడం శుభ పరిణామమని ఆమె చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ఎంత ఆమోదకరంగా ఇచ్చారన్నది ప్రతి ఒక్కరిని ఆనందం వ్యక్తం చేసేలా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనుకున్న విధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, బీసీలకు కానీ పెద్దపీట వేస్తూ మంచి బడ్జెట్ని విడుదల చేయడం అనేది చాలా ఆనందకరమని, సూపర్ 6లో భాగంగా మహిళలకి అప్పుడే ఒక 2 పథకాలని, అంటే ఒక సంవత్సరం కాదు కదా, 6 నెలలు కాకుండా ఒక 5 నెలల లోపలనే అనుకున్న విధంగా సిలిండర్లు ఇవ్వడం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవ్వడం జరిగింది. అది మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి మహిళ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈసారి కూటమి గవర్నమెంట్ రావాలి, మన రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకున్న విధానాన్ని, నమ్మకాన్ని ఒమ్ము కాకుండా కూటమి ప్రభుత్వం తీసుకుని చక్కటి నిర్ణయాలకి, బడ్జెట్కి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతిస్తూ ఆనందం పలుకుతున్నాం అనడానికి నిదర్శనమే మా మహిళలందరం ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తున్నామని. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు పెరుమాళ్ల షర్మిల, మునుకుట్ల ఉమాజ్యోతి, రాపోలు వాణి, రామవెల్లూరి దుర్గా, కాజులూరి సుబ్బలక్ష్మి, షేక్ నౌషద్, సంక్రాంతి విజయలక్ష్మి, మొహమ్మద్ మీనులు పాల్గొన్నారు. గాన కోకిల పి సుశీల జన్మదిన వేడుకలను తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు కోట రాంప్రసాద్ మాట్లాడుతూ తణుకుతో అవినాభావ సంబంధం ఉన్న సుశీల జీవిత విశేషాలను వివరించారు. ముఖ్యంగా సినిమాలలో ఆమె పాడిన పాటలు ఆనాటి శ్రోతలను ఆనందపరిచాయని చెప్పారు. తెలుగువారిగా మనందరూ కూడా గర్వించదగినటువంటి ప్రసిద్ధ గాయకురాలు ఆవిడికి మన తణుకుకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ మహాగాయన్ని కలుసుకునేటువంటి మహద్భాగ్యం నాకు దక్కింది. 1988 సంవత్సరం మే నెల 26వ తారీఖున వారు బంధుత్వ రీత్యా మన తణుకు పట్టణానికి ఇచ్చేశారు. ఆడపడిచైనటువంటి శ్రీమతి రాయసూరు రాజ్యలక్ష్మి గారు, అంటే రాయసూరు శర్మ గారి భార్య, వారి ఆడపడుచు ఇంటికి వచ్చిన సందర్భంగా నేను ఆనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకి విలేకరిగా ఉండడం చేత వారిని కలుసుకోవడం జరిగింది. ఇంతటి ప్రముఖ గాయని, ఒక ప్రసిద్ధమైనటువంటి పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి కవులకు, గాయకులకు, కళాకారులకు పుట్టినిల్లైనటువంటి మన తణుకు పట్టణానికి వారికి కూడా అవినాభావ సంబంధం, బాంధవ్యం ఉండడం అనేది మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి యొక్క జన్మదిన సందర్భంగా ఒక్కసారి ఈ జ్ఞాపకాలన్నిటి కూడా నెమరు వేసుకుంటూ నీ శివ
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితినమ్మా శరణము కోరితినమ్మా. గ్రంథాలయాధికారిని కాటూరి సుగుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ నాయకులు అర్జి భాస్కర్రావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, నాదెళ్ల కృష్ణానందం, రీడర్స్ ఫోరం సభ్యులు సిహెచ్ వివేకి, వై సరితలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12వ తేదీన నిర్వహించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ స్థాయి ఉమెన్ టేబుల్ టెన్నిస్ సెలక్షన్స్ లో తనకు ఎస్కేఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు ఈ కళాశాల ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరీబాయి బుధవారం తెలిపారు. ఈ మేరకు బీకాం వొకేషనల్ విద్యార్థులు పి బిందు స్రవంతి, జి అశ్విని భవానీ, టి వినయదుర్గ, ఏ నిశ్చిశ్రీలు గెలుపొందినట్లు ఆమె వివరించారు. అలాగే జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు చెన్నైలో జరిగే సౌత్ జోన్ టేబుల్ టెన్నిస్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనేందుకు ఈ విద్యార్థులలో ఒకరైన పి బిందు స్రవంతి ఎంపికైనట్లు ఆమె చెప్పారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలని లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పీస్ పోస్టర్ ఆవశ్యకతపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశభక్తి, ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంచుకోవాలని సూచించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కొప్పిశెట్టి రమణయ్య నోట్ బుక్స్ అందజేశారు. పొన్నాడ సుబ్రహ్మణ్యం పీస్ పోస్టర్ను రూపొందించారు. పేరుచెర్ల మురళీకృష్ణంరాజు అధ్యక్షత వహించగా మద్దుకూరి శ్రీహరి, చెన్నారెడ్డి సతీష్, కాళ్ల గోపీకృష్ణలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామన్నగూడెం గ్రామంలో గల ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక మాస వన సమారాధన జరిగింది. ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈయన ముందుగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ పరిమి రవికుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు మద్యపాటి రవితేజ, ముప్పిడి రమేష్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.